హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు థాట్స్ బై తారా. ఇది వచ్చేసి ఒక కొత్త ఛానల్ అండి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తాను. నా స్టిచ్చింగ్ జర్నీ వచ్చేసి నేను క్లాతింగ్ కూడా కొత్తగా స్టార్ట్ చేశానండి ఇంతకుముందు. సో అది ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, ఎక్కడ పర్చేస్ చేశాను, అవన్నీ డీటెయిల్స్ అయితే నేను షేర్ చేసుకుంటానండి ముందు వచ్చే వీడియోస్లో. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో నా ఐడియాస్ అని మీతో షేర్ చేస్తున్నానండి. నేను కొన్ని అయితే మా పాపకు స్టిచ్ చేశాను, కొన్ని క్లాతులు గ్యాదర్ చేసి పెట్టుకున్నానండి 2 months బ్యాకే. సో ప్రజెంట్ అయితే స్టిచ్ చేస్తున్నాను సంక్రాంతి కోసం. సో నా ఐడియాస్ మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నానండి. సో ఇప్పుడు ఇది చూసేది వచ్చేసి పట్టు శారీ అండి, ఓల్డ్ పట్టు శారీ. సో ఈ ఓల్డ్ పట్టు శారీని ఇప్పుడు కూడా కాదండి, మినిమం ఇది 20 years బ్యాక్దండి ఈ పట్టు శారీ. సో దీన్ని అయితే నేను రీక్రియేట్ చేశాను చూడండి. పైన కింద బార్డర్ వచ్చేసి ఎల్లో బార్డర్లా వచ్చిందండి, దానివల్ల చీర లుక్ లేదు. సో నేను ఆ పైన కింద బార్డర్ తీసేసి సో కింద కట్ వర్క్ ఇచ్చాను చూడండి. సో దానివల్ల మనకి ఈ లెహెంగాకి లుక్ వచ్చేసింది. క్లాత్ కూడా బాగుందండి పట్టు కాబట్టి. సో ఓల్డ్ సారీస్ ఎట్లాంటివి ఉంటే ఇట్లా క్రియేట్ చేసుకోండి. కట్ వర్క్ ఇచ్చి ఇట్లా పైన కింద బార్డర్లు తీసేస్తే చాలా బాగుంటుందండి. చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా అండి. సో మీ ఇంట్లో కూడా ఇట్లాంటి ఓల్డ్ శారీస్ ఉంటే ఇట్లా కన్వర్ట్ చేసుకోండి. కొన్నిట్లకి బార్డర్ బాగోదండి, చూడండి బార్డర్ తీసేయడం వల్ల లుక్ బాగా వచ్చింది. సేమ్ బెనారస్ పీస్ తీసి కుట్టించినట్టు ఉంది చూడండి. సో ఇవే మనకి ఫ్యాబ్రిక్ షాపుల్లో మీటర్ 600 అంటున్నారు, 500 అంటున్నారు. వాటికైతే చెప్పక్కర్లేదండి రేట్లు అయితే. సో మనం ఇట్లా రీక్రియేట్ చేసుకుని సో ఇది వచ్చేసి శారీ అండి, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి వీడియోలో సరిగ్గా అంత లుక్ రావట్లేదు కానీ రియల్గా చాలా బాగుందండి. యూట్యూబ్లో మనకి పెడుతున్నారు కదండి శారీస్, మిస్టేక్ శారీస్, మిస్ప్రింట్ శారీస్. సో అందులో ఒక ఛానల్లో తీసుకున్నాను నేను. చాలా మట్టుకు ఎక్కువ అందులోనే పర్చేస్ చేస్తాను. సో ఆ ఛానల్లో నేను వచ్చేసి తర్వాత చెప్తానండి. సో 600 ఫ్రీ షిప్పింగ్లో వచ్చిందండి నాకు ఈ సారీ. నేను మా పాప వచ్చేసి 7 years, సన్నగానే ఉంటుంది. అయినా కానీ నేను 3 meters యూజ్ చేసేస్తానండి లెహంగాకి వచ్చి. మనకు అట్లా యూజ్ చేస్తేనే మనకి పఫీగా బుట్టలా ఉండి బాగుంటుందండి. క్యాన్ వేయలేదు, లైనింగ్ వేసాను సరిపోతుంది. క్యాన్ కావాలంటే క్యాన్ లెహంగా విడిగా మనం వేసుకోవచ్చు. ప్రతిదానికి క్యాన్ వేయలేం కదండి. సో విడిగా లెహంగా స్టిచ్ చేసుకుంటే దానికి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. వేయకపోయినా పర్వాలేదండి. ఇది మనం 3 meters పెట్టడం వల్ల చాలా పఫీగా వస్తుంది. కింద లేసి ఇచ్చాను చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి నేను ఒక 1/2 meter వచ్చేసి తీసానండి. మొన్న ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళి తీసాను. ఒక 1/2 meter తీసానండి. మీటర్ వచ్చేసి 600 అన్నారు, కింద గ్రీన్ కలరు. సో నేను 1/2 meter 300 పడింది. సో నా ఐడియా ఏంటంటే ఈ శారీలో పళ్ళు చూడండి, పళ్ళు చివర వస్తుంది కదా, ఆ పళ్ళు మధ్యలో బాగా వచ్చిందండి. మనకి హై క్వాలిటీ శారీస్కి వచ్చినట్టు అట్లా వచ్చింది. సో అందుకు నేను 1/2 meter తీసుకుని బాగా వచ్చిందని చూసారా. అది హ్యాండ్కి వేస్తే లుక్ చాలా బాగుంటుంది చూడండి. అది హ్యాండ్కి వేద్దాం అన్నట్టు నేను ఇంకా అట్లా తీసుకున్నాను. సో నా ఐడియా ప్రకారం ఇది బాడీ పార్ట్ వచ్చుద్ది, అది హ్యాండ్స్కి వచ్చుద్ది. సో లుక్ అనేది టోటల్గా మారిపోతుందండి. హెవీ లెహంగా మనం బొటిక్లో 5000 పెట్టిన లెహంగా లుక్ ఎలా ఉంటుందో సేమ్ లుక్ అయితే వస్తుందండి. లో బడ్జెట్లోనే ఇలాంటివి క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన వాళ్ళు కూడా ఇట్లా తక్కువ ప్రైస్లో శారీస్ తీసుకుని ఇట్లా క్రియేట్ చేసి స్పేస్ సిల్క్ అండి. ప్రజెంట్ అయితే ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా స్పేస్ సిల్కేనండి ప్రజెంట్. ఈ స్పేస్ సిల్క్ మన వీడియోలో కంటే కూడా రియల్గా చాలా బాగుంటుందండి. భలే షైన్ అయితే ఉంటుంది. పిల్లలకైతే ఫ్రాక్స్కి అయితే అద్దిరిపోతుంది. తక్కువ బడ్జెట్లో మనం మంచిగా ఫ్రాక్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లో అయితే చాలా ప్రైజెస్ ఉండేయండి. స్పేస్ సిల్క్ అంటే 2000 కూడా వెళ్ళాయి 6 months బ్యాక్ అట్లా. ప్రజెంట్ అయితే 500-600కే శారీ అయితే వచ్చేస్తుందండి. నేను వచ్చేసి ఆల్మోస్ట్ 2 months అయిందండి తీసుకుని యూట్యూబ్లో ఫ్రాక్స్ డిజైన్ చేద్దామని తీసుకున్నాను కానీ నాకు అవ్వలేదు స్టిచ్ చేయడానికి. సో 300 పడిందండి నాకు. 3 pieces 300 పడ్డాయి. పీస్ వచ్చేసి 2 meters ఉంటుంది, 2 bits కింద ఉంటాయి. సో నేను మా చెల్లి తీసుకున్నాం. మొత్తం నాది 3 bits, మా చెల్లి 3 bits, మొత్తం 6 ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది. 2 సెట్లు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చి ఆఫర్ పెట్టారు వాళ్ళు. సో మేము వచ్చేసి నేను ఒక సెట్, మా చెల్లి ఒక సెట్ తీసుకున్నాం. సో నేను వచ్చేసి రెడ్ ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నానండి ఈరోజు. ఆ వీడియో అయితే పెడతాను. మహా అయితే పీస్ 100 rupees పడింది అంతే కదండి. లైనింగ్స్ క్రేప్ ఒకటి, కాటన్ ఒకటి వేద్దాం అనుకుంటున్నా. సో బొటిక్ స్టైల్ రావాలంటే 2 లైనింగ్ కంపల్సరీ అయితే వేయాలండి. క్యాన్ కూడా యూజ్ చేయొచ్చు కానీ అంత అవసరం లేదు. ఈ రెండింటితోనే మనకి మంచి లుక్ అయితే వస్తుందండి. సో
నేను ఆల్రెడీ రెడ్ ఫ్రాక్ ఈరోజు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ స్టిచ్ చేసేసానండి, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ. సో ఓవరాల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే. మినిమం మనం అదే మన షాపింగ్ మాల్లో 2000 అబవ్ ఉన్న ఆ ఫ్రాక్ అయితే తీసుకుంటామండి, అంత బాగుంది ఫ్రాక్ అయితే. సో మనం లో బడ్జెట్లో ఇట్లా తక్కువ ప్రైస్లో తీసుకుని ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చండి. సో మనకైతే మనమే డిజైన్ చేసుకున్నామన్న సాటిస్ఫై అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, కొత్త ఛానల్ కాబట్టి సపోర్ట్ అయితే కంపల్సరీ అవసరం. సో మీ సపోర్ట్ అయితే ఉంటే ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో చేస్తానండి. ఈ వీడియో కూడా నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫ్రాక్ పెడతాను, ఆ లెహెంగాస్ కూడా బ్లౌజెస్ స్టిచ్చెస్ని కూడా పెడతానండి. ఇంకా వచ్చేసి అదిగోండి, ఇది వచ్చేసి టాప్ కుట్టుకుందాం అనుకుంటున్నాను. సో బాగుండుద్ది అనిపించింది. సో నా ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మీకు ఒక శారీ చూపించాను చూసారా, శారీతో కన్వర్ట్ చేశానండి. ఇదిగోండి పట్టు శారీతో కన్వర్ట్ చేశానని. ఇది కూడా వీడియోలో లైట్ పడుతుంది కానండి, ఇవి రియల్గా చాలా బాగుంది, డార్క్ ఉంది ఈ ఓల్డ్ శారీ కూడా. చూడండి పైన కింద అట్లా వచ్చినాయండి. ఇది మిగిలిన పీసు, మనం 3 మీటర్సే కదండి కట్ చేస్తాం, మిగిలింది 2 మీటర్స్ దాకా మిగులుద్ది కదా. సో ఇది మనం ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా మన రిలేటివ్స్, అలాంటి వాళ్ళకి ఇది లెహంగా స్టిచ్ చేయొచ్చు. లేదు అంటే ఇంకెవరో పిల్లలు లేరు అంటే మనమేనండి స్ట్రైట్ కట్ టాప్ అయితే అయిపోతుంది. ఆ పైన బార్డర్ కింద బార్డర్ తీసేస్తే హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా మనకి అయిపోతుంది. లేదు అనుకుంటే ఒక్క సైడ్ కింద బార్డర్ అయితే వేసుకోవచ్చండి. స్ట్రైట్ కట్ టాప్ సూపర్ ఉంటుంది, మనం దుప్పట వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఈ పళ్ళు బ్లౌజ్ కింద కూడా స్టిచ్ చేయొచ్చు, క్రాప్ టాప్ కింద. దానికి సేమ్ ఇంకా బయట కొనక్కర్ లేకుండా క్రాప్ టాప్ కింద స్టిచ్ చేసేయచ్చు. బట్ నాకేంటంటే సెల్ఫ్లా బాగుంటుంది అనిపిస్తుంది. ఇది మనం చిన్న పిల్లలు ఉంటారు కదా అబ్బాయిలు, వాళ్ళకు వచ్చి కుర్తా కింద సెట్ చేయొచ్చండి కావాలితే. మనం వచ్చేసి ఐడియా లేదు, దానిలో కూడా స్టిచ్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే టైమింగ్ సెట్ అయితే అన్నీ నేను వీడియో షేర్ చేస్తానండి. అన్నీ తెచ్చిపెట్టుకున్నాను మెటీరియల్ అనేసి. ఇది వచ్చేసి ఇంకోటండి, నేను అన్నీ ఏంటంటే ఒకేసారి తీసుకోనండి. ఎప్పుడైనా అట్లా ఆన్లైన్లో చూసినప్పుడు తక్కువ వచ్చినా, మనం బయట ఫ్యాబ్రిక్ షాప్లకు వెళ్ళినప్పుడు సేల్ పెట్టినా నాకు నచ్చినవి తీసేసి పక్కన పెట్టుకుంటానండి. ఇట్లా సంక్రాంతి అప్పుడు, న్యూ ఇయర్, అట్లా ఏదైనా దీపావళి అప్పుడు కట్ట ఒక్కొక్కటి అట్లా స్టిచ్ చేస్తూ ఉంటాను. సో నా ఐడియాస్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది వచ్చేసి నేను బొటిక్ కాకుండా ఒక ఫ్యాబ్రిక్ షాప్ ఉంటుంది కదండి, అందులో సేల్ పెట్టారు. మనకి ఓల్డ్ స్టాక్ అంతా అదే మనం కొంచెం మిగిలిపోయినాయి కట్ట పెట్టేస్తారండి పక్కకి. అట్లా సేల్ పెట్టినప్పుడు ఇది తీసుకున్నానండి, పెద్ద లాటే ఉంది. అందులో నేను వచ్చేసి 2.5 కట్ చేయించుకున్నాను. మీటర్ వచ్చేసి 200 పడినట్టుంది. సో ఈ దాండియా డ్రెస్సులు అంటారు కదండి, అవి నాకు బాగా అనిపించింది. ఫస్ట్ ఆయన చెప్పాడు అది మీటర్ 600 అట్లా సేల్ చేసేవాళ్ళం, ఆఫర్ కాబట్టి 200 అని. సో మనకు ఓవరాల్గా 2.5 అంటే 500లో వచ్చేసింది. సో నచ్చి తీసుకున్నాను. ఓవరాల్ లుక్ అయితే ఇవ్వండి. ఇవన్నీ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెడతానండి స్టిచ్ చేసినప్పుడు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.